జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో సప్తమాధిపతి నీచబడి ఉన్నారు, బలం తక్కువగా ఉన్నాడు. కుటుంబాధిపతి కూడా నీచబడి ఉన్నాడు. దానికోసమై మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సప్తమంలోకి బుధుడు రాబోతున్నారు. అలాగే సూర్య భగవాన్ కూడా ఉన్నారు కాబట్టి మీకు బుధాదిత్య యోగం జరగబోతోంది. సప్తమ స్థానంలో బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో మంచి రాబడి ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం మీకు సప్తమ స్థానంలో బుధుడు అలాగే సూర్యుడు ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. బిజినెస్ పరంగా ఇప్పటిదాకా ఎవరైతే బిజినెస్ పరంగా ఇబ్బందులు పడుతున్నారో, నష్టాలు వచ్చి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానంలో బుధుడు రావటం మూలంగా 7వ తారీఖు తర్వాత నుంచి చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ పరంగా గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. లాభాధిపతి అయిన సూర్యుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మీకు మల్టిపుల్ వేస్ ధనం రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.